మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ పై త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు కానుంది. క్రిమినల్ నెగ్లిజెన్స్, ప్రజాధనం దుర్వినియోగం సెక్షన్ల కింద కేసును నమోదు చేసే అవకాశం ఉంది. నిర్మాణ సంస్థతో పాటు అధికారులను సైతం బాధ్యులు చేయనున్నారు. మరమ్మతులు చేసిన బ్యారేజ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 6, 7, 8 బ్లాక్లను పూర్తిగా తొలగిస్తేనే రిపేర్లు సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులో చూశాయి. అయితే వరద అంచనాలు, టోపోగ్రఫికల్ డేటా విశ్లేషణ లేకుండానే బ్యారేజ్ నిర్మాణం జరిగిందని గుర్తించారు. స్థాయికి మించి నీరు నిల్వ చేయడంతో ఆఫ్ స్ట్రీమ్ వైపు కాంక్రీట్ బ్లాక్, ఫ్లోర్ దెబ్బతిన్నాయి. విజిలెన్స్ డీజీ వారం రోజుల్లో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. సో వేణు, చెప్పండి, అటు మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ పై త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు కానుంది. అయితే దీనికి సంబంధించి భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని కూడా అటు అధికారులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి వేణు? ఎస్ రత్న, మేడిగడ్డ ప్రధాన బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల దీనికి 3600 కోట్ల పైగా నిధులను వెచ్చించి మరి నిర్మాణం పూర్తి చేశారు. సో అయితే ఈ మేడిగడ్డ సంబంధించినటువంటి 20వ పీర్ కుంగిపోవడం, దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 10 టీఎంసీల వాటర్ను ఆ రోజున వృధాగా బయటికి వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గత ప్రభుత్వ హయాం లోపల అక్కడ ఏం జరగలేదంటూ దాచే ప్రయత్నం చేసింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక పెద్ద స్కామ్ అంటూ గతంలో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత దానిపై వరుస సమీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులు, నిపుణులతో సమీక్షల తర్వాత ఒక ప్రాజెక్ట్ అనేది కూడా పూర్తిగా ఒక నిర్మాణం పూర్తిగా వాళ్ళు ఇష్టానురీతంగా నిర్మాణం చేశారు. దానికి సంబంధించిన అప్రోచ్ కూడా సరిగా లేవనేటువంటి విధానంతో అటు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా 10 కార్యాలయాల నుంచి కీలక డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు. స్వయంగా విజిలెన్స్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ రతన్ కూడా స్వయంగా మేడిగడ్డ బ్యారేజ్కి రావడం, అక్కడటువంటి పీర్స్ 7వ బ్లాక్, 8వ బ్లాక్, 6వ బ్లాక్లను కూడా పూర్తిగా డీవాటరింగ్ చేసిన తర్వాత పరిశీలించారు. ప్రస్తుతానికి ఆయన రిపోర్ట్ రెడీ చేసే సిద్ధమైతే చేసిన పరిస్థితి. ప్రధానంగా ఈ రిపోర్ట్ లోపల కూడా సంచలన విషయాలు అయితే వీళ్ళలోకి వస్తున్నాయి. అందులో ప్రధానంగా ఈ 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 11 పీర్స్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. దాంతో పాటుగా మహారాష్ట్ర వైపు 8, 9 ఆ 2 పీర్స్ మరో 2 బ్లాకులు కూడా డ్యామేజ్ అయ్యాయి. మొత్తంగా 19 పీర్స్ పై ఈ యొక్క కృంగిన ప్రభావం పడింది అనేటువంటి విషయం ఎలక్ట్రికల్ రిసెప్టివిటీ టెస్ట్ లో తీసినటువంటి 2G ఇమేజెస్ ద్వారా తెలిసింది. సో దీనికి సంబంధించి ఈ రిపోర్టు, ప్రాథమిక రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించడానికి మరో 4-5 రోజుల లోపల ప్రిలిమినరీ రిపోర్ట్ను ప్రభుత్వానికి విజిలెన్స్ శాఖ అందించబోతుంది. దీని ప్రకారంగా ప్రభుత్వము ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత దీనిపై శాఖపరమైన ఎంక్వైరీతో పాటు అటు పోలీసుల ఎంక్వైరీ కూడా దానికి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తామంటూ కూడా అప్రోచ్ రోడ్డును కూడా ప్రారంభించింది. మహారాష్ట్ర వైపు నుంచి దాదాపు 340 మీటర్ల మేర అప్రోచ్ రోడ్డు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు 350 మీటర్ల అప్రోచ్ రోడ్డు కంప్లీట్ అయింది. ఇంకొక 260 మీటర్ల అప్రోచ్ రోడ్డు కంప్లీట్ కావాల్సింది. కానీ అనూహ్యంగా ఎల్ఎన్టీ సంస్థ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ మొదలైన తర్వాత అప్రోచ్ రోడ్డు నిర్మాణాన్ని కూడా ఆపివేసింది. అంటే ఎల్ఎన్టీ సంస్థ తాను ఈ మరమ్మతులు చేయలేను, తనకు ఫండ్స్ వస్తే తప్ప ఈ పని చేయలేనంటూ కూడా తను కూడా చేతులు వేసిందో తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగా దీనికి సంబంధించి పూర్తి విషయాలు బయటకు రావాలి. అసలు ఈ యొక్క 3600 కోట్లు ఖర్చు ఎందుకు పెట్టారు, అసలు ఇక్కడ దీనికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలు లేవు. దాంతో పాటుగా పూర్తిగా ఏదైతే రాఫ్ట్ విధానం లోపల మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించారో రాఫ్టే ప్రధానంగా డ్యామేజ్ అయింది. ప్రధానంగా ఈ బ్యారేజ్ కు ఫౌండేషన్ గా ఉండాల్సిన రాఫ్టే డ్యామేజ్ కావడం, దాంతో పాటుగా ఉన్నటువంటి సస్పెన్షన్ బ్లాకులు, కాంక్రీట్ బ్లాకులు కూడా పూర్తిగా 100 మీటర్ల మేర కొట్టుకుపోయాయి. అంటే ఈ స్థాయి వరద వస్తుందని అంచనాలు వేయకుండానే ఎందుకు ప్రభుత్వం హడావిడిగా ఎల్ఎన్టీ సంస్థతో ఒప్పందాలు చేసుకొని ఈ నిర్మాణం చేసింది? అంటే ఈ నిర్మాణ సంస్థతో పాటు ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఇదంతా ఒక నెగ్లిజెన్స్, కావాలనే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనేటువంటి ఒక వాదన అయితే తెరపైకి వస్తుంది. ఈ 2 అంశాల ప్రధానంగానే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ కూడా చేతులెత్తేయడం, గత ప్రభుత్వం నేతలు కూడా ఇప్పటి వరకు దాన్ని కప్పించుకునే ప్రయత్నం చేయడంతో కూడా కొంత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. సో దీనిపై మరికొద్ది రోజుల్లోనే ఈ నివేదిక బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే ఈ యొక్క బ్యారేజ్ ను ఒకవేళ రిపేర్ చేసినా కూడా ఈ బ్లాక్స్ అన్ని కూడా
డ్యామేజ్ అయిన నేపథ్యం లోపల మరో 600 కోట్లు పెట్టి కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసినా కూడా ఇది పనికి రాకుండా పోతుంది కాబట్టి అసలు మరమ్మతులు కూడా చేసే అవకాశం లేదు, చేసిన పనికిరాదు, అనవసరంగా ప్రజాధనం వృధా అవుతుందనేటువంటి ఒక వాదన కూడా వస్తుంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి యాక్షన్ అనేది ప్రభుత్వం తీసుకోబోతుంది. దాంతో ఎవరెవరిని లోపలికి పోతున్నారు, అసలు దీనిపై నిజాలు ఏ విధంగా బయటకు వస్తాయని ఒక చిన్న రిపోర్ట్ తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు.